ఒకటిన్నర పావు బాస్మతి రైస్, కచ్చి బిర్యానీ, చికెన్ కచ్చి బిర్యానీ చేస్తున్నాను. ఇదంతా చికెన్ వచ్చి 1 కేజీ పైన అట్లా తీసుకున్నాను. ఇంకా టమాటాలు అవి పుదీనా కొత్తిమీర వేసుకున్నా. ఆల్రెడీ ఇక్కడ బిర్యానీ మసాలా అంతా ముందు వేసిన తర్వాత నూనె నెయ్యి కలిపి ఇప్పుడు ఎర్రగడ్డలు ఆ తర్వాత పచ్చిమిర్చి నేను ఎర్రగా చేస్తున్నాను. బాగా కాల్చాలి. బాగా కాలాలి. అవి ఇప్పుడు బాగా ఎర్రగా కాలుతున్నది. मैंने अभी कच्ची बिरयानी बनाता है चिकन की। 1.5 पाव बासमती राइस लिया मैंने। 1 केजी का चिकन लिया है। 1 केजी का थोड़ा ऊपर है। 1 केजी का चिकन लिया मैंने और अच्छे से टमाटर प्याज हरी मिर्च सब कुछ काटा। इसमें अभी मैंने प्याज लाल हो गई है, हरी मिर्ची। अभी उसमें अदरक लहसुन मसाला डालने लगे। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తానండి. బాగా రోస్ట్ అవుతుంది. బాగా రోస్ట్ కావాలి. ఈ అల్లం వెల్లుల్లి అనేది చాలా పెద్ద మొత్తంలో వేస్తాం కాబట్టి బిర్యానీలో చక్కగా అది బాగా ఫ్రై అయ్యే వరకు, కొంచెం బాగా మంచి వాసన గుమ్మలాడే వరకు ఈ బిర్యానీ మసాలాతో పాటు ఈ ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా చాలా బాగా వేగాలన్నమాట. అలా వేగినప్పుడే ఇది గుమ్మలాడిపోతుంటుంది. వాసన చాలా బాగా మంచిగా వస్తుందండి. ఇప్పుడు నేను ఇంకా టమాటా పళ్ళు కూడా వేస్తున్నాను. అంటే ఈ పుదీనాకు ఇందులోనే ఇది పోవాలా, పైన వేసుకోకూడదు. ఎప్పుడు ఊరికే గార్నిష్ లాగా అలా చూపిస్తారు, చాలా తప్పది. ఆ పచ్చిగా ఎప్పుడు వాసన ఉంటుంది, ఏముండదు, బాగా ఉండదు. దీంట్లోనే బాగా వేసుకోవాలా. ఈ మసాలాలో ఈ టమాటాల్లోనే బాగా వేసిపోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఇస్తున్నాం కదా, ఇంకా వేగుతుంటుంది. అది అలా ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుంది. నా ఇంట్లో నేను ఒంటరిగానే ఉంటాను కాబట్టి నాకు కెమెరా పట్టుకుని నిలిచే వాళ్ళు ఎవరు లేరు. అలానే స్టాండ్ తెప్పించుకోవాలనుకున్నా అలాగే పోతున్నదండి. ఎప్పుడు తెప్పించుకుంటానో ఏమో. స్టాండ్ పెట్టి కూడా ఇలా చేయాలో కూడా తెలియదు. కాబట్టి నా చేతికి ఒక చేత్తో నేను నా మొబైల్ పట్టుకొని ఒక చేత్తోనే వంట చేస్తూ నేను చూపిస్తున్నాను మిమ్మల్ని. ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాలి. అంతకంటే నాకు కూడా మార్గం లేదు. ఇప్పుడు చూడండి ఎలా ఎర్రగా, అంటే ఎంత చక్కగా ఆ ఎర్రగా ఇలా కాలుతుంటే ఆ మసాలా వాసనకు నా ముక్కుపుటాలు గుమలాడితే ఎగరేసుకుంటుంటాను అన్నమాట. చాలా బాగా ఇట్లా చేసుకోవాలి. ఈ కచ్చి బిర్యానీలో మసాలా వేపడానికే టైం బాగా సరిపోతుంది. ఎందుకంటే చాలా బాగా వేపించాలన్నమాట. పచ్చి వాసన అనేది ఉండకూడదు. అది బాగా వేపి మగ్గిపోయే విధంగా కావాలి. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసేసాను అందులో. అది కూడా బాగా కొంచెం మగ్గుతుంటుంది. మగ్గిన బాగా కొద్దిగా
ధనియాల పొడితో పాటు కొద్దిగా పసుపు వేసాను, ఎక్కువ వేయకూడదు. బాగా చూడండి ఎంత చక్కగా ఎంతసేపు మసాలా ఉడుకుతున్నదో. देखिए मसाला मैंने बिरयानी का जो सो सब कुछ डाला मैंने, वो मसाला पूरा टमाटर हरी मिर्ची प्याज ये सब कुछ अच्छा भूनने के बाद में मैंने धनिया का पाउडर डाला और मिर्ची का पाउडर, थोड़ा सा हल्दी डाल दिया मैंने। ज़्यादा हल्दी तो नहीं डालते इसमें, फिर भी थोड़ा हल्दी ऐसा डाल दिया मैंने, अच्छा लगेगा थोड़ा। अभी कितनी अच्छी बस आती है माशाल्लाह। अभी इसमें हम गोश्त डालते हैं। अभी हम अच्छे से इसमें गोश्त डालते हैं। पूरा गोश्त अच्छे से डाल दिया। अभी अच्छा फ्राई होने के बाद मसाला बिरयानी का जो मसाला कच्चा बिरयानी का है, और इसमें से अच्छे से गोश्त को मैंने अच्छे से भूनेगा ये मसाले में। और मैं भूनने के बाद में मैंने थोड़ा पानी डाल के इसको पकने के लिए छोड़ देगा। ఇప్పుడు చికెన్ వేసేసానండి। చికెన్ వేసేసాను ఈ మసాలాలో, బిర్యానీ కచ్చి బిర్యానీ మసాలాలో। ఇంకా బాగా చికెన్ కూడా ఇంకా బాగా ఉడికిపోవాలి। ఆల్రెడీ అవన్నీ వేసేసాం కాబట్టి మీరు చూస్తున్నారు ఇందులో వీడియోలోనే। ఇంకా ఈ విధంగా మీరు చేసుకుంటూ పోండి, చాలా బాగుంటుంది। ఎప్పుడైతే ఈ కచ్చి బిర్యానీ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా వేస్తే అప్పుడు మీరు నిజంగా చెప్తున్నాను, ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో రెస్టారెంట్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లో చేసే విధంగా, పెళ్ళిలో ఆ విధంగా చేసే విధంగా నేను చేశానండి। మీరు ఈ టైప్గా చేసుకుంటే నిజంగా ఆ రుచి మీరు అనేది మర్చిపోలేరు। మనం ఏదో చిన్న చిన్న మసాలాలు వేసుకొని 1.5 పావులే ఏముందిలే కొంచెం మసాలాతో అట్లా వేపేసి ఇంకా మసాలాతో పాటు ఇంత చికెన్ వేసి ఉడికిచ్చేసి అట్లా చేద్దామంటే అలాంటి బిర్యానీ రాదండి। ఈ విధంగా 5 స్టార్ లాగా పెద్ద పెద్ద రెస్టారెంట్ లాగా పెళ్ళిలో చేసే ఆ విధంగా రాదు, అలాంటి బిర్యానీ రాదు। మీరు ఈ పద్ధతి ప్రకారం 1 బై స్టెప్ 1 బై ఆ విధంగా చేసుకుంటూ పోతేనే ఇంత చక్కటి బిర్యానీ తయారవుతుందండి। ఈ ఒకవైపు ఈ బాస్మతి రైస్ కూడా ఉడుకుతున్నది చూడండి। ఇంకా కొద్దిగా పచ్చిగా అది ఉడికిన తర్వాత నేను ఇందులో వేసేసి దమ్ చేస్తాను। ముందు చికెన్ ఉడికిపోవాలా। కేవలం నేను 1 గ్లాస్ నీళ్ళు వేసాను అంతే। ఆల్రెడీ ఇక్కడ అన్నము ఉడుకుతున్నది కదా సపరేట్గా, దాని మీద పచ్చడానికి అంటే దమ్ చేస్తాను ఇక్కడ ఈ దీంట్లోనే। ఈ బిర్యానీలో బాగా మసాలా ఉడికిన తర్వాత ఎప్పుడైతే గ్రేవీ లాగా కొద్దిగా అయిపోతుందో ఆ టైంలో నేను ఆ బియ్యం వేసేస్తాను। ఇప్పుడు చూడండి, ఇంకా ఈ 1 గ్లాస్ వాటరే ఎంత అయింది మసాలాతో పాటు, ఇంకా దీంట్లో మాత్రమే ఉడకాలి, ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు। నీళ్ళు ఎక్కువ వేస్తామంటే అది అస్సలు ఏం బాగుండదండి। నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా జాగ్రత్త పడండి। ఒకవైపు అన్నం కూడా ఉడుకుతున్నది, ఎక్కువ ఉడకకూడదు, సగం సగం ఉండాలి। బాగా మసాలా కూడా ఉడుకున్నది, అంటగట్టకుండా అప్పుడప్పుడు గంట వేసి తిప్పుతుండండి, లేకపోతే అంటు పడితే అది బాగుండదు। जब हलाइए नहीं तो दाग लग जाएगा नीचे से। చూడండి మెతుకు పచ్చిగా ఉంది, ఎక్కువ కాలేదు, జస్ట్ అట్లా ఉంది, అంటే పచ్చిగా అదిమితేనే ఆ విధంగా ఉంది అన్నమాట। అట్లా కొద్దిగా ఇక స్టవ్ ఆఫ్ చేద్దాం అన్నంది। ఇంకా ఈ వైపు కూడా బాగా కడుగుతున్నది। ఇంకా ఇది బాగా గ్రేవీ ఇంకిపోయిన తర్వాత అప్పుడు దాకా చికెన్ బాగా ఉడికిపోయి ఉంటుంది।
నిజంగా మీరు ఒక్కసారి చేసుకొని ఈ విధంగా మీరు చూడాల్సిందే. ఆ కచ్చి బిర్యానీని మీరు ఆస్వాదించాల్సిందే.